ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి మనము కొద్ది రోజులుగా ధ్యానించుకుంటూ వస్తున్నామండి. నిన్నటి దినాన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి క్రొత్త నిబంధనలో మొట్టమొదటిగా చెప్పబడినటువంటి ప్రవచనం గురించి, ఆ ప్రవక్త గురించి మనం ధ్యానించుకున్నామండి. ఈరోజు యేసుక్రీస్తు తన యొక్క శిలువ మరణాన్ని గురించి ఆయన శిష్యులతో చెప్పినటువంటి ఒక మాటను గురించి ధ్యానించుకోబోతున్నామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21, 22, 23 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తన శిష్యులతో తన యొక్క శిలువ మరణాన్ని గురించి ఆయన చెప్పడం మొదలు పెడుతున్నాడండి. ఆయన యెరూషలేములో ఆ పెద్దల ద్వారా, ఆ యూదుల ద్వారా ఆయన అనేక శ్రమలు పొంది ఆయన సిలువ వేయబడి మరణిస్తాడని, మళ్ళీ తిరిగి 3వ దినము ఆయన నేను లేచదనని తన శిష్యులతో చెప్తున్నాడండి. అప్పుడు దీన్ని వింటున్నటువంటి పేతురు ఆయన చెయ్యి పట్టుకున్న ఒక మాట అంటున్నాడు, ప్రభువా ఇది జరగకూడదు, ఇది నీకు జరగదు అని చెప్పి ఆయన గద్దించడం మొదలు పెట్టాడంటండి. యేసయ్యనే ఆయన గద్దిస్తున్నాడు. కొంత సమయానికి ముందుగా యేసయ్య ద్వారా ఎక్కువగా మెచ్చుకోబడినటువంటి ఒక శిష్యుడిన, నువ్వు ధన్యుడువు అని చెప్పి ఆయన అంటున్నాడు. కానీ కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ ఆయన ఎలా మారిపోతున్నాడు ఒకసారి చూడండి. అప్పుడు యేసయ్య చేయి పట్టుకుని ఆయన అంటున్నాడు, ఈ శ్రమలు నీకు జరగకూడదు, నీకు జరగదయ్యా, ఎందుకు అసలు ఈ శ్రమలు నీకు జరగాలి అని యేసయ్యని గద్దిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, వెంటనే యేసయ్య పేతురును చూసి అంటున్నాడు, నాకు వెనకకు పొమ్ము సాతానా, నువ్వు మనుష్యుల ప్రకారంగా నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు దేవుని యొక్క ఆలోచనలు నేను లేవనేటువంటి విధానంలో యేసుక్రీస్తు చెప్తున్నాడండి. ప్రియమైన బిడ్డలారా, యేసయ్య అంటున్నాడు, నువ్వు నాకు అభ్యంతరంగా ఉన్నావు, నువ్వు నాకు ఆటంకాన్ని కలిగిస్తున్నావు. దేనికి? దేవుని యొక్క నాకు తండ్రి యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నీ యొక్క మనుషులు ఆలోచించే ప్రకారంగా నువ్వు ఆలోచించి నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు అడ్డుపరచడానికి ఇష్టపడుతున్నావు అని చెప్పి యేసయ్య పేతురును గద్దిస్తున్నాడండి. దేవుని చిత్తం ఏంటి? ప్రియమైన బిడ్డలారా, తండ్రి యేసుక్రీస్తు గురించి తన తండ్రి యొక్క చిత్తం ఏంటండి? ఆయన ఒక లోకానికి మనిషిగా రావాలి, మనిషిగా ఆయన బ్రతకాలి, ఈ యొక్క లోక రక్షణ కొరకు, ఈ యొక్క లోక పాపము కొరకు ఆయన కలువరి సిలువలో ఆయన అంత పాపాన్ని తన మీద వేసుకొని ఆయన పాపాన్ని భరించి వాటిని మోసి ఆయన తీర్చాలి, వాటిని జయించాలి, 3వ దినాన తిరిగి లేయాలి పునరుద్ధరణుడిగా. అప్పుడు ఈ యొక్క లోకానికి రక్షణ కలుగుతుంది, విమోచన కలుగుతుంది, పాపము నుండి విడుదల కలుగుతుంది, సాతాను యొక్క బంధకం నుంచి విడుదల కలుగుతుంది అనేటువంటిది దేవుని యొక్క చిత్తము, తండ్రి యొక్క చిత్తము. కానీ ప్రియులరా, ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన పిలువబడినటువంటి ఒక శిష్యుడు, ఎన్నుకోబడినటువంటి ఒక శిష్యుడు యొక్క పేతురు, ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రియులరా, దేవుని యొక్క ఆలోచన ఆయనకు లేదు, లోకస్తుల ఆలోచించే ప్రకారంగా ఆయన ఆలోచిస్తున్నాడండి. ప్రియమైన ప్రియులరా, మనము ఎలాంటి ఆలోచన గలవారిగా ఉన్నాము? మనము దేవుని యొక్క పరలోక సంబంధమైనటువంటి ఆలోచన గలవారుగా మనం ఉన్నామా, లేకుంటే భూలోక సంబంధమైనటువంటి ఆలోచన గలవారుగా మనం ఉన్నామా? ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఈయన అంటున్నాడు, నీకెందుకయ్యా ఈ శ్రమలు అని చెప్పి. ఈ రోజుల్లో మనం కూడా అదే అంటున్నామండి, నాకెందుకు ఈ శ్రమలు? అసలు నేను క్రీస్తుని నమ్ముకున్న తర్వాత, రక్షింపబడిన తర్వాత నాకు శ్రమలు ఎక్కువ అవుతున్నాయండి. నేను చాలామంది అన్నారు, రక్షింపబడితే శ్రమలు పోతాయి, చర్చికి వెళితే, మందిరానికి వెళితే శ్రమలు పోతున్నారు, ఇంకా శ్రమలు ఎక్కువ అవుతున్నాయండి. అసలు ఈ క్రైస్తవ జీవితం ఎందుకని చెప్పి కొన్నిసార్లు మనము భూలోక సంబంధంగా ఆలోచిస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగ ఆలోచిస్తే అర్థం ఏంటంటే మన యొక్క మేళ్లకు మనమే అడ్డుబండలుగా ఉన్నామని అర్థమండి. ఎందుకు? యేసుక్రీస్తు యొక్క భయంకరమైనటువంటి శ్రమలు అవి ఊహించలేనివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి భరించలేనివి. కానీ అంత వేదన తరువాత ఆ వేదనకు వెనుక ఉన్నటువంటి మహా గొప్ప రక్షణను, ఈ లోకానికి కలుగబోయేటువంటి మహా గొప్ప విమోచనను యేసయ్య ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆ శ్రమలకు తను అప్పగించాడు, తండ్రి యొక్క చిత్తానికి తను అప్పగించాడు. కానీ ఈ రోజుల్లో మనం శ్రమలైతే ఇష్టపడట్లేదు, కానీ మేళ్ళు, ఆశీర్వాదాలు అంటే ఇష్టపడుతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలలో గుండానే మనము ఆశీర్వాదానికి మనము వెళ్ళగలమండి. యోసేపును మనం గమనించినట్లయితే ఆయనకి ఎన్నో శ్రమలు కలిగాయి, ఎన్నో ఉపద్రవాలు కలిగాయండి.
తన ఇంటి ద్వారా, కుటుంబస్తుల ద్వారా, తోడబుట్టిన వారి ద్వారా ఆయనకి ఎన్నో శ్రమలు కలిగాయి. ఐగుప్తు దేశంలో ప్రియమైన పోతీఫారు ఇంటి వారికి ఆయన మేలు చేశాడు. యోసేపు ద్వారా పోతీఫారు ఇంటి వారు దీవించబడ్డారు. కానీ యోసేపుకి వారు ఇచ్చిన బహుమానం ఏంటి? నింద, చెరసాల. ప్రియమైన బిడ్డలారా, అన్నిటిలో యెహోవా యోసేపుతో ఉండి ఆ ఉపద్రవాలంతా కూడా ఆయన యొక్క మేలుకు, ప్రియమైన బిడ్డలారా, వాటిని ఒక మెట్లుగా దేవుడు మార్చుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, శ్రమలు అనేది ఏంటంటే మనకు కలగబోయేటువంటి మహా గొప్ప దీవెనలకు, మనం పొందుకోబోయేటువంటి మహా గొప్ప దీవెనలకు అవి మెట్లు అనేది మనం చాలాసార్లు మర్చిపోతున్నామండి. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఒకవేళ ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నువ్వు శ్రమను ఎదుర్కొంటున్నావేమో, ఉపద్రవాన్ని ఎదుర్కొంటున్నావేమో, ఈ యొక్క ఉదయకాల సమయాన అసలు ఎందుకయ్యా బాబు ఈ జీవితం అని చెప్పి నువ్వు బాధతో ఉన్నావేమో, నీ జీవితాన్ని ముగించుకొని ఇష్టపడుతున్నావేమో, ఈ ఉదయకాల సమయాన యేసయ్య ఈ యొక్క మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు శ్రమలనే చూస్తున్నావు, కానీ ఈ శ్రమల వెనుక నీకు ఉంచి ఉన్నటువంటి మహా గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. ఎందుకంటే నువ్వు భూలోక సంబంధమైన ఆలోచన గల ఒక వ్యక్తిగా ఉన్నావు కాబట్టి. నీ యొక్క ఆలోచనలు పరలోక సంబంధమైనటువంటి ఒక ఆత్మీయ వ్యక్తి యొక్క ఆలోచనలుగా లేవు కాబట్టి, నువ్వు ఆత్మ సంబంధంగా ఆలోచించలేదు కాబట్టి నీకు ఆత్మ సంబంధమైన విషయాలు నువ్వు కనుగొనలేకపోతున్నావు అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మీ జీవితంలో ఈ ఉపద్రవాలు, శ్రమలు కొనసాగవని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అతి త్వరలో నీ ఉపద్రవాలంతా కూడా తొలగించి నిన్ను ఉన్నతమైన స్థాయికి దేవుడు హెచ్చించబోతున్నాడు. యేసయ్య పేతురుతో చెప్పేటువంటి మాట ఏంటి? పేతురో, నా శిలువ మరణం అనేది అది పరలోక సంబంధమైనటువంటి ఆలోచన, నువ్వెందుకయ్యా భూలోక సంబంధంగా ఆలోచిస్తున్నావు అని చెప్పి యేసయ్య పేతురును గద్దిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి ఆలోచన గలవారిగా ఉన్నాము? మనము ఆత్మ సంబంధమైన ఆలోచన గలవారిగా ఉన్నామా? పరలోక సంబంధమైన ఆలోచన గలవారిగా ఉన్నామా? లేకుంటే భూలోక సంబంధమైన ఆలోచన గలవారిగా ఉన్నామా అనేటువంటి దాన్ని మనం ఆలోచిద్దాం. ఈరోజు మన జీవితాన్ని, మనకు ఆలోచనలు మార్చుకుందాం. అయ్యా, నన్ను ఆత్మ సంబంధమైన తండ్రి ఆలోచన గలదానిగా నన్ను మార్చేయ్యా అని చెప్పి మనం ప్రార్థిద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు తండ్రి యొక్క మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు తండ్రి. అయ్యా స్తోత్రం, పేతురు ఈ యొక్క లోక సంబంధమైన ఆలోచన గలవాడుగా ఉన్నాడు కాబట్టి నీ చిత్తాన్ని కనుగొనలేకపోయాడయ్యా తండ్రి. ఈరోజు మేము కూడా ఈ యొక్క లోక సంబంధమైన ఆలోచన గలవారుగా ఉన్నాం కాబట్టి మా జీవితంలో తండ్రి నీ చిత్తాన్ని మేము గుర్తెరగలేకపోతున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము అయ్యా. శ్రమలలో, ఉపద్రవాల్లో తండ్రి ఓర్చుకోలేక తండ్రి అయ్యా స్తోత్రము, ఎందుకు ఈ యొక్క జీవితం అని చెప్పి తండ్రి అయ్యా స్తోత్రం నిరుత్సాహపడిపోతున్న ఒక్కొక్కరిని తండ్రి మీరు ధైర్యపరచండి. నా కుమారుడు, నా కుమార్తె, ఈ శ్రమల వెనుక నీకు మహా గొప్ప ఆశీర్వాదము, దీవెన నేను ఉంచి ఉన్నాను కాబట్టి నువ్వు ఆత్మ సంబంధమైన ఆలోచన గల ఒక వ్యక్తిగా మారుని తండ్రి మీ బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ యొక్క మాటల ద్వారా మీ బిడ్డలు మీరు ఓదార్చండి, ధైర్యపరచండి తండ్రి. ఈ రోజంతా మీ బిడ్డలు చేసే ఒక్కొక్క విషయంలో మీ హస్తంతో నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించండి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.